వెల్కమ్ టు మిస్టర్ టీవీ భక్తి. నేను మీ నవీన్. చాలామంది ఈ మాల చూసి ఉంటారు, కరుంగాలి మాల. సో ఈ మాల ధరిస్తే మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఏదైనా నరదిష్టి ఉన్న పోతుంది, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటుంటారు. కానీ గురుగారు, మేము ఈ మాలలన్నీ ధరించాము, మాకు ఉద్యోగం రాలేదు, మీరు అన్నట్లుగా పాజిటివ్ జరగలేదు, ఇంకా నెగిటివ్నే జరుగుతూ ఉంది ఏంటి అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో ఒరిజినల్ ఏంటి, అసలు ఈ మాల ధరించిన తరువాత మనము ఏ విధంగా నియమనిష్టలు ఉండాలి, వీటన్నిటి గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారి వద్ద ఉన్నాము. గురుగారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు మిస్టర్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులారా. వీళ్ళు ఉన్న చోట ఉండకుండా భక్తులకి చాలా మంచి మంచి విషయాలు, అబెండెన్స్ కలిగే ఒక విషయాలతో ముందుకు వస్తున్నారు. వదలకుండా కంటిన్యూగా ఈ మధ్య ఏదైనా ఒకటి చేయాలి, సమాజానికి ఒక ఉపయోగపడాలి, అతి శీఘ్రమైనటువంటి శక్తివంతమైనటువంటి కొన్ని ద్రవ్యాలని అందించాలని ఒక సంకల్పంతో వచ్చినటువంటి మీ ఛానల్ ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. నచ్చింది కదండి ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు కొత్తగా చిగురిస్తున్నటువంటి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఒక్క ఛానల్ ద్వారా మీకు మల్టిపుల్గా ఓపెనింగ్స్, వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే మీ యొక్క వైద్యానికి సంబంధించిందా, లేకపోతే ఆధ్యాత్మికానికి సంబంధించిందా, ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్గా ఉంది మిస్టర్ టీవీ భక్తి. గురుగారు, కరుంగాలి మాలని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు మా చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురువు గారే అని చెప్పేసి నేను అనుకుంటా. అంటే ఇక్కడ మన తెలుగు కరుంగాలి మాల ప్రాచీనమైనదండి. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి కరుంగాలి కట్టె అంటారు దీన్ని. 90 సంవత్సరాలు మామూలుగా ఉన్న చెట్టు పరివర్తన అయ్యి 90 నుంచి 140 సంవత్సరాలకు అయ్యేటప్పటికి జనరల్గా ఈ చెట్టు చాలా బరువు ఉన్నది, పడిపోతుంది 90 సంవత్సరాలకి. అప్పుడు నిలదొక్కున్నదంటే 140 సంవత్సరాలు ఉంటుందండి. ఆ లోపలంతా ఆ బ్రౌన్గా ఉన్నది ఆటోమేటిక్గా బ్లాక్గా మారి స్ట్రెంగ్తన్గా అవుతుంది. మీరు పూర్వకాలంలో కరేబియన్ మూవీస్ చూసారా? షిప్, ఆ షిప్ అంతా కరుంగాలి కర్రతోనే ఉంటుంది. పెద్ద పెద్ద షిప్లలో అంతా ఈ యొక్క కరుంగాలి కట్టనే వాడతారు. కేరళ రాష్ట్రంలో వెళ్ళారనుకోండి, దేవాలయాల్లో ఆ దాళమందిరాలు కానీ అక్కడంతా వుడ్తోనే దేవాలయాలన్నీ కూడా ఉంటాయి. దానికంతా కరుంగాలి చెక్కతోనే ఇది వేస్తారు. పెద్ద పెద్ద రాజమహల్లో, తర్వాత ఆ మంచాలు, దాళమందిరాలు ఇవన్నీ చూస్తే కరుంగాలి. ఎందుకంటే ఇది వచ్చి ఇలా ముట్టుకోగానే మనలో ఉన్నటువంటి, ఇప్పుడు తలుపు తెరుస్తున్నాం అనుకోండి, మన టచ్ అక్కడ తగలగానే అందులో ఉన్నటువంటి పవర్తో మన దాంట్లో ఏమైనా నెగిటివిటీస్ ఉంటే పోతుంది. ఈ కరుంగాలికి గుణం ఏమంటే ఆరోగ్యాన్ని మారుస్తుంది, అంగారకుని యొక్క శక్తి. మీరేమో ఇన్ని చెప్తున్నారు గురుగారు, మేము ఈ మాల ధరించాము అయినా మాకు ఏం పాజిటివ్ జరగలేదు, ఏం మంచి జరగలేదు అంటున్నారు. సో అసలు అంటే ఒరిజినల్ కరుంగాలి చాలా బిజినెస్ అయిపోయింది. అదే చెప్పనొస్తున్నాను. ఎప్పుడైతే దీన్ని మనం ఇలా ముట్టుకుంటామో ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ రోజు ఇలా పెట్టుకొని చేయడం వల్ల చాలా నెగిటివిటీస్ అండి. మన కంటి చూపు దెబ్బలాగా ఒక దెంపకాయ కొట్టేశాను యాదవ్, ఈరోజు నేను కొట్టేశాను అనుకోండి, ఆ నొప్పి 2 రోజులు పోతుందండి. ఒకవేళ ఓ పిప్పి పని ఉంటే అది ఊడిపోయి, గురుగారు మీరు కొట్టారు నాకు పిప్పటి పడలేదు అలా కూడా లాభపడతారు. నా కంటితో మిమ్మల్ని చూస్తారా, అబ్బో వీడు ఎదిగాడని అది ఉంటుంది. చూసారు, అసలు మన జీవితంలో మన తిండి పంచభక్ష ప్రమాణాలు ముందర ఉన్నా కూడా తినబుద్ధి కాదండి. మన కంటి చూపు, ఆ నరదృష్టికి అంత పవర్ ఉంటుంది. అన్నిటికంటే కూడా ఆరోగ్యం, ప్రత్యేకించి స్త్రీలకండి పాపం ఆ యొక్క ఆ పీరియాడికల్ టైంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి కానీ ఇంకోటి కానీ ఉంటుంది, అవన్నీ తొలగించే ఒక అపురూప ఔషధ నివారణి అని చెప్పచ్చు. ఇది వేసుకోగానే నాకు ఐశ్వర్యం వచ్చేస్తుంది, నేను కుబేరుని అయిపోతాను, నాకు రోల్స్ రేఖ కారు వస్తుందంటే నమ్మకండి అది. ఇది ఆరోగ్యానికి ఫస్ట్. నెగిటివిటీకి, మీకు ఆరోగ్యం బాగుండి మీ నెగిటివిటీ పోయిందంటే మీరు చేసే వృత్తిని మీరు గట్టిగా చేసుకోగలరు కదా, అంతే. మరి ఇందులో ఒరిజినాలిటీ ఉందా, డూప్లికేట్ ఉందంటే ఈ రోజు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఏ దేవాలయంలో పూజ చేస్తారో తెలియదు. ఏమంటే మేము అక్కడ ఏదో ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తెచ్చుకున్నాం, ఆ దేవాలయం కూడా తయారు చెయ్యదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సూపర్ హీరో మాలను తెచ్చుకొని ఆ దేవాలయంలో పెట్టి పూజ చేసుకున్నారు, ఆ బయటికి వచ్చి మాల వేసుకున్నారు, ఆ దేవాలయంలోనే దొరుకుతుంది అని ఒక ప్రచారం. ప్రపంచం అంతా దొరుకుతుంది ఇది.
మీరేం చేయాలి, మీ పరిసర ప్రాంతాల్లో మీ ఇంటి గురువు ఉంటారు కదా, ఇది వచ్చేసి మీరు ఏదో షాప్లో కొనుక్కునే ఒక జనరల్ ఐటెం కాదు. మీ గురుగారిని సంప్రదించండి. గురుగారు నాకు ఒక మాల కావాలి, దీని శాండిటీ చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే తుమ్మ చెక్కతో మాల చేసి పెయింటింగ్ వేసి ఇచ్చేస్తున్నారండి. ఆ మాల వల్ల పవర్ రాక నెగిటివ్ వచ్చేసి చర్మ వ్యాధులతో సహా డిస్టర్బ్ అవుతారు. నెగిటివ్ తుమ్మ చెక్క వేసుకుంటే ఏమవుతుంది, నెగిటివిటీ కదా, ఆ నెగిటివిటీ మీకు వచ్చేస్తుంది. సో దీన్ని మీ గురుగారి దగ్గర పెట్టి చేసి దానికి పూజ జరగాలి. పూజ జరిగిన తర్వాత ల్యాబ్లో ముందు టెస్ట్ చేయండి, ఇది ఒరిజినలా కాదా. ఒక మాల టెస్ట్ చేయాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. హోల్ ద బీట్స్ ఉన్నాయి చూసారా, అన్ని బీట్లు లోపలికి వెళ్తుంది. ఇది కరెక్టా కాదా, ఇందులో ఏ ఒక్కటి, ఇప్పుడు మనకు కరెన్సీ నోట్ మిషన్ ఫేక్ నోట్ ఎలా తీస్తుంది, అలా ఎక్కడ నెగిటివ్ ఉంటే ఆ మిషన్ అక్కడ ఆగిపోతుంది. అలాంటి టెస్ట్ ఉంటుంది. ఒక మాల సుమారుగా టెస్ట్ చేయడానికి 300 నుంచి 400 రూపాయలు టెస్టింగ్ ఛార్జ్ అవుతుంది. కానీ ఈ రోజు మార్కెట్లో ఏమవుతుంది, 500కి get 1 buy 1. ఎక్కడి నుంచి ఇస్తారు? ల్యాబ్ టెస్ట్కి ఇంత ఖర్చు అయితే ఒక్కొక్క మాలను ఇండివిజువల్గా ల్యాబ్ టెస్ట్ చేయాలి. get 1 buy 1. సరే, ఇది ఒట్టిగా ఇప్పుడు మనం అన్నం చూసారా, దీనికి ఒక ఛార్జింగ్ అనేది కావాలి ఈ మాలకు. ఎలా కావాలంటే దీనికి ఒక శక్తి పెరగాలంటే ఒక మండల కాలం పూజ జరగాలి. మండలం అంటే 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం అంటే 1 రోజు. 3 పక్షములు అంటే 3, 15, 45 ప్లస్ 3 రోజులు, 48 రోజులు ఒక మండల కాలం పూజ జరగాలి. ఏ విధమైనటువంటి పూజ జరగాలి? దీనికి సుదర్శన క్రియ చేయాలి, చండీ సప్తశతి పారాయణం చేయాలి, హోమం చేసి జపం చేయాలి, సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాన్ని దీనికి పారాయణం చేసి జపం చేసి తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలి. ఒట్టిగా ఇవ్వకూడదు. మనం ఏం చేస్తున్నాము, అందరూ అడుగుతారు, గురుగారు మరి ఇవన్నీ ఎక్కడ తెలుస్తుందో తెలీదు, మేము మీ ఛానల్ చూస్తున్నాము, మాకు ఈ కరుంగాలి మాల కావాలి అంటే నేను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు, మేము కింద కనబడుతున్న నంబర్ అంటున్నాం. ఈ పైన ఉన్న వీడియో అంతా మీరు తీసేసుకొని కింద వేరే వాళ్ళ నంబర్లు వేసేసుకొని మా వీడియోనే వేసుకొని అమ్మేసి ఫేక్ తెచ్చుకొని ప్రతి ఒక్క గురుగారు మీరు చెప్పారు కాబట్టి కొన్నామండి. నేను కొనమన్నానా? నాతో మాట్లాడండి. ఈ మాల కావాలంటే అప్రోచ్ అవ్వండి. మాట్లాడి అసలు చూడండి కళ్ళతో ఆ మాలను, చూస్తే కొనండి, లేకపోతే కొనకండి. ఏదో ఆన్లైన్లో తెచ్చేస్తే కనీసం వాళ్ళ అడ్రస్ ఉండదు. అలా మేము మార్కెట్లో ఇలా ఉండి మా పేరు కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పేసి సైబర్ క్రైమ్లో మేము కంప్లైంట్ చేసి ఒక టీం కర్ణాటకకు, తమిళనాడుకి కొన్ని ఏరియాలంతా పోయి వాళ్ళందరూ తీసుకొచ్చి అరెస్ట్ చేయించాం. పెద్ద బిజినెస్ చేశారు గురూజీ దీంతో. దీన్ని ఒక నెగిటివ్ బిజినెస్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని చెప్పి అది ఆగిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని. అది రాంగ్ కదా, రాంగ్ కాన్సెప్ట్. అలా చేయకూడదనే ఉద్దేశంతో చూపిస్తున్నారు. అది రాంగ్. సో దీన్ని 40 రోజులు పూజ చేసి సిద్ధంగా ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క దాంట్లో డిస్ప్లే, అందుకే టీవీ వాళ్ళకి చెప్తారు కింద మాత్రం వేయకండి, వాటర్ మార్క్ లో కూడా దీన్ని వెయ్యండి, లేకపోతే వాడు డూప్లికేట్ తయారు చేసుకొని అమ్ముతాడు అని చెప్తున్నాం. దాన్ని పొందాలనుకుంటే మీ పేరు అవి ఇవ్వని పంపండి. తప్పకుండా మీకు ఆల్రెడీ 48 రోజులు, ప్రతి 48 రోజులకి పూజ అయ్యి వస్తూ ఉంటుంది మన దేవాలయంలో. జీవకోన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా పెట్టడానికి. గురువు గారితో మాట్లాడిన తర్వాతనే మీది కరుంగలి మాల అయితే తీసుకోవడం. మా దగ్గర అయితే నాతో మాట్లాడిన తర్వాత కొనాలండి. మీరు మా సంస్థలో బుక్ చేసుకున్నామంటే నాకు సంబంధం లేదు, ఎక్కడ కొన్నా అది డూప్లికేట్ గా ఉండొచ్చు. నేను మాట్లాడాను, నేను కనెక్ట్ అయ్యానంటే కొనండి. గురువు గారు, కరుంగాలి మాల మనం ధరించిన తర్వాత చేయకూడని పనులు ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అండి. చెయ్యకూడనివి, చేయాల్సినవి, డూస్ డు నాట్స్ రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఈ మాల వేసుకున్నాం అనుకోండి, మాల వేసుకోవడానికి ముందు ప్రతిరోజు ఉదయం స్నానం అవ్వగానే ఈ మాలని ఇలా చేతిలో పెట్టేసుకొని మేము కొన్న వాళ్ళకి అందరికీ మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఒక పేపర్లో ప్రింట్అవుట్ తీసుకొని లేదా వాట్సాప్ లెక్కన పెట్టుకొని చేతిలో ఇలా ఆ జపాన్ని ఈ యొక్క మంత్రాన్ని చెప్తూ దీన్ని వేసుకోవాలి. ఒక ఫోన్, ఐఫోన్ కంపెనీయే కదా, ఛార్జ్ ఉంటేనే కదా దానికి ఛార్జ్ అవుతుంది. మేము పూజ చేసి ఇచ్చిన, మీరు జపం చేయకుండా వేసుకొని ఆర్డినరీగా స్టైలిష్గా వేసుకుంటే ఉపయోగం లేదు. మీరు అన్నారు, మీరు అడిగిన ప్రశ్న మాకు ఏమీ కలిసి రావట్లేదు, మేము వేసుకున్నా కూడా ఫలితం లేదంటే, మీరు వేసుకునే పద్ధతిలో వేసుకుంటే అది ఖచ్చితంగా పడుతుంది. ఓకే. ప్రాపర్ ల్యాబ్ టెస్ట్, ఒరిజినల్ మాల తీసుకొని జపం చేసుకొని మీరు వేసుకుంటే ఎంత దూరం కూడా పోకలేదు, అద్భుతంగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒకటి చేసుకోవాల్సినటువంటి పని. ఈ మాల వేసుకున్న తర్వాత నాన్ వెజిటేరియన్ తినకూడదు. వేసుకున్న రోజు
పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇప్పేయాలి. చావులకు వెళ్ళకూడదు. స్త్రీలకు బహిష్ట అయినప్పుడు వేసుకోవద్దు. ఓకే ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమండి నా వృత్తి కుక్ అండి, మరి నేను ఇది లేకుండా నేను చేయలేను. నేను అన్నాను మీరు తినకూడదనని, కానీ మీ వృత్తిని మానుకోండి అని చెప్పలేదు. దట్ షుడ్ బి ఇన్ ద ఇన్సైడ్. యూ డూ దిస్ అండ్ హ్యాండ్ వాష్ అంతా చేసుకున్న తర్వాత చేసుకోండి. ఓకే ఓకే. నాకు ఒక కుక్ అడిగాడు, చెఫ్, ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన అడిగిన ప్రశ్న ఇది, గురుగారు నేను ఏం చేయాలంటే యూ డూ దిస్ అని చెప్పాను. ఓకే ఓకే. చాలా అద్భుతంగా ఉన్నాను గురుగారు, నేను ఒక మల్టిపుల్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి నేను ఇప్పుడు చెఫ్గా ఉన్నాను. నేను ఒక వారానికి ఒక రోజు వెళ్తాను, ఒక్కొక్క చోట అన్ని చోట వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అన్ని చెప్తూ ఉంటాను. నా ట్రైనీస్ అక్కడ నడిపిస్తూ ఉంటారు. సో దీన్ని ఇలా చేయాలి. ఇప్పుడు చెయ్యకూడనవి ఉన్నాయి. నాకు వచ్చిందండి, నేను ఆఫీస్లో ఎంప్లాయ్ అండి, నాకు వాష్రూమ్ వచ్చిందండి. మీ డెస్క్ ఉంటుంది కదా, మీ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి వెళ్ళండి. నేను పొరపాటుగా పార్టీలకు వెళ్ళానండి, నాకు ఇది కుదురుతుందా అండి అంటే పొరపాటుగా వెళ్తారు పార్టీలకి, తెలుసా కదా వెళ్తారు. కాబట్టి అలాంటివి అన్నింటినీ కూడా కొంచెము అవాయిడ్ చేయడం మొదలు పెట్టుకోవాలి మీరు. ఆ సమయంలో ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ఓపెన్గా మాట్లాడదాం గురుజీ. ఏంటంటే ఇప్పుడు బాత్రూంలో కూడా 1-2 ఉంటుంది. సో యూరిన్కి వెళ్ళినా సరే తీసేయాలి. బాత్రూమ్కి వెళ్తున్నారంటే తీసేయాలి. మీరు యూరిన్ అయితే లెట్రిన్ అయితే ఓకే ఓకే, బాత్రూమ్కి వెళ్తున్నారంటే అది పెట్టేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు కటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో కటింగ్ చేయించుకునేటప్పుడు వేసుకోవాలా వద్దా? మీరు స్నానం పడుకోగానే వేసుకొని కటింగ్, స్నానం చేసి కటింగ్కి వెళ్తారు కదా, స్నానం చేయడానికి ముందు వెళ్తారు కటింగ్కి. ఒక్కసారి మీరు రాత్రి ఇప్పేసారంటే స్నానం చేసే కదా వేసుకుంటారు. ఓకే ఓకే. మీ ప్రశ్నలోనే నెగిటివ్ ఉంది. అఫ్ కోర్స్ ఇది ఎవరో అడుగుంటే మీరు అడుగుతారు. అంతే సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎందుకు వచ్చే కమెంట్స్ ని బేస్ చేసుకునే, ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటారు, మధ్యలో సెలూన్ షాప్ కి వెళ్ళాలి, వెళ్ళకూడదు. అప్పుడు బ్యాగ్ లో పెట్టుకొని నో వే, ఆఫీస్ నుంచి అర్ధరాత్రి కటింగ్ చేసుకుంటారు. అది ఎక్కడ ఉంది కొత్త దుకాణం? పొద్దున కూడా చేయకండి, పిశాచాలు తిరిగే సమయంలో కటింగ్ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? సంధ్యా సమయంలో కటింగ్ అనేది లేదు, అదొక దరిద్రం. ఫస్ట్ ఆ బుద్ధి మారాలి. ఫస్ట్ ఓన్లీ ఆదివారం బుద్ధి మారాలి. ఆదివారం చేయించుకోవాలి, అలా ఈ ఆదివారం చేసుకో, ఏ వారం అయినా చేసుకో, పొద్దున కూడా చేసుకో. ఓకే ఓకే, ఒక శుక్రవారం తప్ప. ఇది మొత్తానికి దాంపత్య జీవితం గురించి మాట్లాడదాం. కరుంగాలి మాల అంటే బెడ్కి వెళ్తున్నామంటేనే అది ఉండకూడదు, నిషిద్ధం అంతే. మొత్తం మీద ఇవన్నీ కూడా చేసేవి చేయకూడనివి. ఏమండి ఒకటి అనుగ్రహం కావాలా, కావాలి, ఫాలో అవ్వు. ఇబ్బంది పడతానా, నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా ఉండు. ఎస్ ఎస్ ఎస్. ఇది చాలా వరకు కూడా ఏంటంటే తెలిసి తెలియక కొన్ని, అంటే ఒరిజినల్లా కాదా అనేది పక్కన పెడితే, ఒరిజినల్ తీసుకున్నా సరే మనకు ఫలితం ఉండట్లేదు అని అంటే మనం చేసే తప్పులే. సో అట్లా కాకుండా మీరు తెలుసుకోండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ టైంలో మనం ఈ మాలను ధరించాలి, ఏ టైంలో ధరించాలి, ఎవరి దగ్గర కొనాలి, లోపల వేసుకోవాలా, బయట వేసుకోవాలా. నేనైతే ఎప్పుడు బయట వేసుకుంటాను. ఏదైనా పని చేయాలి, ఇది మంచి ప్రశ్న. ఇది కూడా ఏదైనా మీరు ముఖ్యమైన పని చేస్తున్నారు, ఒక సాయం పెట్టుకున్నారు, దీన్ని పెట్టుకొని ఇలా పెట్టి చూడండి. ఓకే. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ బయట వేసుకుంటున్నారు కదా, ఏ యాక్టర్ వేసుకోవట్లేదు చెప్పండి? ఇప్పుడు ఏ పొలిటీషియన్ వేసుకోవట్లేదు చెప్పండి? చూడండి, వాళ్ళు దాన్ని గుర్తించారు కాబట్టి దాన్ని ధరిస్తున్నారు. సెలబ్రిటీలు ఒక్కొక్క మాల ఉంటది కదా గురుగారు, దానికి మళ్ళీ వెండి తొడుగులాగా వేస్తున్నారు. కొంతమంది వేసుకుంటారు, అది వెండి తొడుగు వేసుకుంటే 54లో 63 అలా వేసుకోవచ్చు. తప్పలేదు, దోషం లేదు. ఓకే ఓకే. రాగిలో వేసుకుంటారు, వెండిలో వేసుకుంటారు, బంగారం వేసుకుంటారు. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి అంతే. మామూలుగా వేసిన అదే పవర్, మీకు స్టఫ్ ఎంత ఉంటే అంత. మామూలుగా వేసిన అదే పవర్, బంగారుతో ఉంటుంది, ఎప్పుడైనా తెగిపోతుందండి. మనం మార్చుకుంటూ ఉండాలి అంతే. ఓకే ఓకే గురుగారు. ఈ కరుంగాలి మాల కావాలి అనుకునేవారు అంటే గురువు గారితో సంప్రదించిన తర్వాతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గురుగారితో మాట్లాడిన తర్వాత మాత్రమే పర్చేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ.